పల్నాడు జిల్లా దుర్గి మండలం ధర్మవరం గ్రామంలో ఉన్న ఫిల్టర్ వాటర్ ట్యాంక్లో నీరు లేకుండా ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఎందుకంటే కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం వల్ల గత కొంతకాలంగా ఆ ట్యాంకర్లలో కొత్త ఇసుక లేకపోవటం, ట్యాంకర్లలో బ్లీచింగ్ చల్లి శుభ్రం చేయకపోవడంతో పాచిపట్టి పెరిగిపోయింది. అందువల్ల ఆ ట్యాంకర్లలోని నీరు కలుషితమై ఉన్నాయి. ఆ నీటిని తాగితే ప్రజలు విషజ్వరాల పాలై ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ బాధపడుతున్న విషయం ఆరోగ్య సిబ్బందికి తెలిసిన విషయం. అధికారులు ట్యాంకులలో నీరు లేకుండా చర్యలు తీసుకున్నారు. ఆర్డబ్ల్యూఎస్ఏఈ 3 ట్యాంకర్లలో ఇసుకను నింపడానికి నిధులు లేవని చేతులెత్తేశారు. మండల ప్రజలు తాగునీరు లేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఉన్నతాధికారులు కానీ, ఎంపీపీ కానీ, సర్పంచులు కానీ వెంటనే స్పందించి నిధులు సేకరించి ట్యాంకులను శుభ్రపరిచి నీరు నింపి ప్రజల దాహార్తిని తీర్చేందుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. చెప్పలే మరి, అందుకని ఆపింది. మురికి నీళ్ళు వస్తున్నాయి కదా, దానివల్ల తాగితే జ్వరాలు వస్తున్నాయి. అవి కొద్దిగా డేంజర్ అయ్యి ఇది అవుతుంది, వాంతులు విరోచనాలు ఇన్ని అవుతున్నాయి. మీ ఊర్లోనే 3 కేసులు ఉన్నాయి.